అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కంటి నిర్మాణం గురించి, దానికి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన క్లినికల్ విషయాల గురించి పూర్తిగా విశ్లేషించబోతున్నాం. మన ముందున్న ఆప్థాల్మాలజీ రీసెర్చ్ పేపర్స్ ఆధారంగా కంటిలోని ప్రతి చిన్న అంశాన్ని వదలకుండా చూద్దాం. అయితే దానికి ముందు నాకో ఆశ్చర్యకరమైన విషయం తారసపడింది. ఓ ఏంటది? అదేంటంటే, ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు ఒక కంటికి తీవ్రంగా దెబ్బ తగిలితే అసలు దెబ్బ తగలేని రెండవ కన్ను కూడా కొన్నిసార్లు అంధత్వానికి గురవుతుందట. అంటే ఒక కంటి గాయం వల్ల రెండవ కన్ను తనంతట తానే పాడవుతుంది. ఇది వింటుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుంది కదా. అసలు దెబ్బ తగలని కన్ను ఎందుకు పాడవుతుంది? ఖచ్చితంగా అదొక విచిత్రమైన పరిస్థితే. ఏమంటే ఆ ప్రశ్నకు సమాధానం మన రోగనిరోధక వ్యవస్థలో, అంటే మన ఇమ్యూన్ సిస్టంలోనే ఉందండి. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, కంటికి మన శరీరంలో ఒక ప్రత్యేకమైన హోదా ఉంటుంది. దాన్ని ఇమ్యూన్ ప్రివిలేజ్ అంటారు. ఇమ్యూన్ ప్రివిలేజ్? అంటే మన సొంత రక్షణ వ్యవస్థకు కంటితో సంబంధం ఉండదా? అవునవును. సాధారణంగా మన రక్తంలో తిరిగే తెల్ల రక్త కణాలు, అనగా మన రక్షణ దళాలు, కంటి లోపలి భాగాలకు వెళ్లవు. కంటి లోపలుండే ప్రోటీన్లు లేదా యాంటిజెన్లు బయటి ప్రపంచానికి తెలియకుండా ఒక గోడ వెనుక భద్రంగా దాగి ఉంటాయి. అంటే మన సొంత రక్షణ వ్యవస్థక్కూడా కంటి లోపల ఏముందో తెలీదన్నమాట. ఓ, అంటే కంటి లోపల ఒక సీక్రెట్ రూమ్ లాగా ఉందన్నమాట. ఖచ్చితంగా. కాని ఎప్పుడైతే ఒక కంటికి బలమైన దెబ్బ తగులుతుందో అప్పుడు ఆ రక్షణ గోడ బద్దలవుతుంది. ఆ కంటి లోపల ఇన్నాళ్లు దాగి ఉన్న యాంటిజెన్లు ఒక్కసారిగా రక్తంలోకి విడుదలవుతాయి. అంటే పుట్టినప్పట్నుంచి ఎప్పుడూ చూడని కొత్త కణాలను మన రక్షణ వ్యవస్థ ఉన్నట్టుండి చూస్తోందనమాట. అప్పుడు మన టీ కణాలు వాటిని బయటనుంచి వచ్చిన శత్రువులు అని పొరపడి దాడి చేయడం మొదలుపెడతాయా? అవునండి. దీన్నే వైద్య పరిభాషలో సింపథెటిక్ ఆఫ్థాల్మియా అంటారు. ఈ టీ కణాలు రక్తంలో ప్రయాణించి దెబ్బతిన్న కంటిపైనే కాకుండా అదే యాంటిజెన్లున్న రెండవ ఆరోగ్యకరమైన కంటిపై కూడా భయంకరమైన దాడి చేస్తాయి. నిజంగానా? అంటే ఆ ఆరోగ్యంగా ఉన్న కన్ను కూడా డ్యామేజ్ అవుతుందా? అవును. దీనివల్ల రెండు కళ్లలో తీవ్రమైన మంట, ఇన్ఫ్లమేషన్ వచ్చి చివరకు అంధత్వానికి దారితీస్తుంది. దీన్ని నివారించడానికి కొన్నిసార్లు ఆ తీవ్రంగా దెబ్బతిన్న కంటిని పూర్తిగా తొలగించాల్సి వస్తుంది కూడా. తద్వారా కనీసం ఆరోగ్యంగా ఉన్న రెండో కన్నైనా మిగులుతుంది కదా. మన రక్షణ వ్యవస్థే మనకు శత్రువుగా మారడం నిజంగా విస్మయపరుస్తుంది. సరే, మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. కేవలం ఇమ్యూనిటీ మాత్రమే కాకుండా కంటి ఆకృతి, ద్రవాల ఒత్తిడి, రక్తనాళాల అల్లిక, నరాల వైరింగ్ ఇవన్నీ ఎలా పనిచేస్తాయో ఈరోజు పూర్తిగా విశ్లేషించబోతున్నాం. ముందుగా కంటి సాధారణ నిర్మాణం గురించి చూద్దాం. తప్పకుండా. ముందుగా కంటి ఆకృతి, వయస్సుతో పాటు వచ్చే మార్పుల గురించి మాట్లాడదాం. అవును. మయోపియా లేదా దగ్గరి చూపు విషయానికొస్తే చాలామంది దీన్ని లెన్స్ సమస్య అనుకుంటారు. కాని మన మూలాలు కంటి ఆకృతిలో వచ్చే మార్పే దీనికి కారణమని వివరిస్తున్నాయి. ఒక ప్రొజెక్టర్ ద్వారా తెరపై బొమ్మ పడుతున్నప్పుడు ఆ తెర కన్నా ముందే ఆ కాంతి కేంద్రీకృతమైతే బొమ్మ ఎలా మసకబారుతుందో, కంటి వ్యాసం పెరగడం వల్ల కాంతి కిరణాలు రెటీనా మీద పడకుండా దానికి కొంచెం ముందు భాగంలోనే ఆగిపోతాయి కదా. అవును. ఆ ప్రొజెక్టర్ పోలిక చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ చూడండి, కంటి నిర్మాణంలో ప్రధానమైన కటకం లేదా లెన్స్ అనేది ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండదు. వయసు పెరిగే కొద్దీ ఈ కంటి కటకంలో ఉండే ప్రోటీన్లు దెబ్బతిని వాటి సహజ ఆకృతిని కోల్పోతాయి. దీన్ని డీనేచురేషన్ అంటారు. డీనేచురేషన్ అంటే? అవి వాటి ఫ్లెక్సిబిలిటీని కోల్పోతాయా? కరెక్ట్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక రబ్బర్ బ్యాండ్ని ఊహించుకోండి. కొత్త రబ్బర్ బ్యాండ్ని ఎంత లాగినా సాగుతుంది, మళ్ళీ వదిలేస్తే మామూలు స్థితికొస్తుంది కదా. కాని పాతపడిన రబ్బర్ బ్యాండ్ గట్టిపడిపోయి సాగే గుణాన్ని కోల్పోతోంది. మన కంటి లెన్స్ కూడా అంతే. అంటే వయసు పైబడే కొద్దీ లెన్స్ గట్టిపడుతుందన్నమాట. అవును. వయస్సుతో పాటు చర్మంలో కొల్లాజిన్ తగ్గి ముడతలు రావడం ఎంత సహజమో లెన్స్ గట్టిపట్టం కూడా అంతే సహజం. వయసు పైబడే కొద్దీ లెన్సు తన సాగే గుణాన్ని, అంటే ఎలాస్టిసిటీని కోల్పోతుంది. దీన్నే ప్రెస్బయోపియా అంటారు. దీనివల్ల లెన్స్ తన ఆకారాన్ని మార్చుకోలేక దగ్గరి వస్తువులపై దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది. కాని ఇక్కడ మన అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన మలుపుంది కదా. ఒకవేళ ఎవరికైనా చిన్న వయసులో మయోపియా ఉంటే
ఈ ప్రెస్బయోపియా వచ్చినప్పుడు వారికి చూపు మెరుగవుతుందనుంది. అదెలా? అదే ప్రకృతి విచిత్రమండి. ఎవరికైతే తేలికపాటి మయోపియా ఉంటుందో వారికి ఈ ప్రెస్బయోపియా వచ్చినప్పుడు ఆ రెండు లోపాలు ఒకదానికొకటి ఆపోజిట్గా పనిచేసి వారి దగ్గరి చూపు కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఒక లోపం మరో లోపాన్ని బ్యాలెన్స్ చేయటం గ్రేట్ అసలు. మరి క్యాటరాక్ట్ లేదా శుక్లాల గురించి మూలాలు ఏమి వివరిస్తున్నాయి? ముఖ్యంగా సూర్యరశ్మిలోని యూవీ కాంతి వల్ల కంటి కటకంలో న్యూక్లియర్ స్క్లెరోసిస్ ఏర్పడి క్యాటరాక్ట్స్ వస్తాయని చదివాను. అసలీ లెన్స్ ఎందుకంతలో మసకబారుతుంది? ఏమంటే లెన్స్ లోపల క్రిస్టలిన్స్ అనే ప్రత్యేకమైన ప్రోటీన్లుంటాయి. ఇవి కాంతిని సక్రమంగా పంపించడానికి ఒక పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. సూర్యరశ్మి ముఖ్యంగా యూవీ కిరణాలు నిరంతరంగా పడటం వల్ల ఈ ప్రోటీన్లు ఫోటో ఆక్సిడేటివ్ డ్యామేజ్కి గురవుతాయి. అంటే ప్రోటీన్లు కాలిపోతాయన్నట్లా? దాదాపుగా అంతే. అంతేకాకుండా శరీరంలో చక్కెర స్థాయిలు అంటే డయాబెటీస్ వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆస్మాటిక్ ఇంజరీ జరుగుతుంది. అంటే లెన్స్ లోపల చక్కెరలు పేరుకుపోయి అవి చుట్టుపక్కల ఉన్న నీటిని లెన్స్ లోపలికి లాగేసుకుంటాయి. అప్పుడు లెన్స్ ఉబ్బిపోయి అందులోని ప్రోటీన్ల అమరిక దెబ్బతిని అపారదర్శకంగా మారుతుంది. అదన్నమాట సంగతి. సాధారణంగా ఇది 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంది కదా. మరి చిన్న వయసులో వచ్చే అవకాశముందా? ఖచ్చితంగా ఉంది. ఎవరైతే ఆస్థమా లేదా కీళ్ల నొప్పుల కోసం దీర్ఘకాలికంగా కార్టికోస్టెరాయిడ్స్ వాడతారో లేదా మధుమేహంతో బాధపడుతుంటారో వారికి 60 ఏళ్ల కంటే చాలా ముందే ఈ క్యాటరాక్ట్స్ వచ్చే ప్రమాదముంటుంది. రేడియేషన్ ప్రభావానికి గురైన వారిలో కూడా ఇది చాలా వేగంగా వస్తుంది. కంటి నిర్మాణం, దాని కటకంపై వయసు ప్రభావం గురించి స్పష్టంగా అర్థమైంది. అయితే ఇక్కడే నాకు ఇంకో సందేహం వస్తోంది. కటకం అనేది ఒక నిర్మాణపరమైన భాగం కదా, కానీ ఈ కటకం చుట్టూ ఎప్పుడూ ప్రవహించే ద్రవాల వ్యవస్థ ఒక సంక్లిష్టమైన డ్రైనేజ్ నెట్వర్క్లా కనిపిస్తోంది. ఇక్కడే అసలు చిక్కుందనుకుంటా. అవును, మీరు గ్లాకోమా గురించి ఆలోచిస్తున్నట్లున్నారు. ఖచ్చితంగా. గ్లాకోమా అనేది కేవలం వయస్సు పైబడకం వల్ల వచ్చే సాధారణ సమస్యేనా? అసలు దీని వెనుక ఉన్న మెకానిజం ఏమిటి? ఆ డ్రైనేజ్ నెట్వర్క్కి దీనికి సంబంధమేంటి? గ్లోకోమా అనేది కేవలం వయస్సు వల్ల వచ్చే వ్యాధి మాత్రమే కాదండి. వాస్తవానికి ఇది కంటి నరానికి అనగా ఆప్టిక్ నర్వ్కి సంబంధించిన ఒక తీవ్రమైన డ్యామేజ్. కంటి లోపల సిలియరీ బాడీ అనే భాగం నిరంతరం ఆక్వియస్ హ్యూమర్ అనే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ద్రవం కంటికి పోషణ అందించి ఒక డ్రైనేజ్ పైప్ లాంటి మార్గం ద్వారా బయటకు వెళ్ళిపోవాలి. అంటే ఒక సింక్లో ట్యాప్ ఆన్ చేసి ఉంచినట్లనమాట. నీరు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది కదా? సరిగ్గా చెప్పారు. కానీ ఎప్పుడైతే ద్రవం ఉత్పత్తి పెరిగిపోయి ఆ బయటకు వెళ్లే దారి మూసుకుపోతుందో అప్పుడు కంటి లోపల ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఇందులో ప్రధానంగా 2 రకాలున్నాయి. మొదటిది ఓపెన్ యాంగిల్ గ్లోకోమా. ఇక్కడ ఆ డ్రైనేజ్ పైపు నెమ్మదిగా సంవత్సరాల తరబడి మూసుకుపోతూ ఉంటుంది. అంటే సింక్లో నెమ్మదిగా చెత్త చేరి బ్లాక్ అయినట్లు? దీనివల్ల వెంటనే ప్రాబ్లం రాదా? రాదు. దీనివల్ల చుట్టుపక్కల చూపు అంటే పెరిఫెరల్ విజన్ నెమ్మదిగా పోతుంది. రోగికి ఇది వెంటనే ఏమాత్రం తెలీదు. ఇక రెండవది అక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా. ఇదొక అత్యవసర పరిస్థితి. కార్నియా మరియు ఐరిస్ మధ్య ఉండే స్థలం అకస్మాత్తుగా తగ్గిపోవడం వల్ల ఆ డ్రైనేజ్ వాల్వ్ పూర్తిగా ఒక్కసారిగా మూసుకుపోతుంది. అప్పుడు కంటిలో ఒత్తిడి గంటల వ్యవధిలో పెరిగిపోయి భయంకరమైన నొప్పి వస్తుంది. ఆహా, అంటే సింక్ రంధ్రం మీద నేరుగా మూత పెట్టేయడమన్నమాట. ఇది వింటుంటే మనం వాడే కొన్ని సాధారణ మందులు కూడా ఇలాంటి అక్యూట్ గ్లాకోమాను ప్రేరేపిస్తాయని మూలాల్లో ఉన్న సమాచారం గుర్తుకొస్తోంది. గుండెకి వాడే మందులు కంటిపై ఎలా ప్రభావం చూపుతాయి అసలు? ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. కొన్ని మందులు కంటిపాపను పెద్దదిగా చేస్తాయి. ఉదాహరణకు గుండె స్పందన తక్కువగా ఉన్నప్పుడు వాడే ఎట్రోపిన్ అనే ఒక యాంటీకోలినర్జిక్ మందును తీసుకుందాం. ఇది గుండెను వేగవంతం చేయడానికి వాడతారు. కానీ దీని ప్రభావం వల్ల కంటిపాప అమాంతం పెద్దదైపోతుంది. కంటిపాప పెద్దదైతే ఆ డ్రైనేజ్ మార్గానికి అడ్డుపడుతుందా? అవునవును. పాప పెద్దదైనప్పుడు ఐరిస్ కండరం ముడుచుకుని ఆ డ్రైనేజ్ మార్గాన్ని భౌతికంగా బ్లాక్ చేస్తుంది. అప్పుడు కంటిలో ద్రవం బయటకు వెళ్లలేక లోపలే ఉండిపోయి అక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా వస్తుంది. అందుకే గుండె మందులు రాసేటప్పుడు మీకు గ్లాకోమా ఉందా అని వైద్యులు ఖచ్చితంగా అడుగుతారు. ఓ, అది కారణం.
మరి ఈ గ్లాకోమాను కంట్రోల్ చేయడానికి ఒత్తిడిని తగ్గించే మెకానిజమ్స్ ఏమిటి? డాక్టర్లు ఎలాంటి మందులు వాడతారు? ఒత్తిడిని తగ్గించడానికి వైద్యశాస్త్రంలో 2 ప్రధాన మార్గాలున్నాయి. మొదటిది అసలు సింకులో పడే నీటిని తగ్గించడం, అంటే ద్రవ ఉత్పత్తిని ఆపడం. దీనికోసం టిమోలోల్ లాంటి బీటా బ్లాకర్స్ని వాడతారు. ఇవి కంటిలోని బీటా రిసెప్టార్లను బ్లాక్ చేసి ద్రవం స్రవించడాన్ని నిరోధిస్తాయి. అలాగే ఎసిటోజోలమైడ్ అనే మందు కూడా ఒక ఎంజైమ్ని బ్లాక్ చేసి ద్రవ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మరి రెండో మార్గమేంటి? ఆ మూసుకుపోయిన డ్రైనేజ్ని తెరవడమా? అవును, రాటానోప్రోస్ట్ లాంటి ప్రోస్టాగ్లాండిన్స్ మందులు వాడతారు. ఇవి కంటిలోని యూవియోస్క్లెరల్ మార్గం అనే అదనపు డ్రైనేజ్ వాల్ ద్వారా ద్రవం బయటికి వెళ్లేలా చేస్తాయి. ఇప్పుడు ఓపెన్ యాంగిల్ గ్లాకోమాకి ఈ ప్రోస్టాగ్లాండిన్స్ మొదటి చికిత్సగా మారిపోయాయి. గ్రేట్. ఇదంతా కంటి లోపల ద్రవాల ఒత్తిడి గురించి కదా. కానీ ఆ కంటికి ఆవల అంటే మన మెదడులో ఒత్తిడి పెరిగితే అది కంటిని ఎలా దెబ్బతీస్తుందన్న విషయంపై కూడా మన మూలాల్లో ఒక ముఖ్యమైన ప్రస్తావన ఉంది కదా. మెదడు ఒత్తిడికి కంటికి లింక్ ఏమిటి? ఆ లింక్నే మనం ఆప్టిక్ నర్వ్ అంటామండి. మెదడులో ఒత్తిడి పెరిగే పరిస్థితిని ఇడియోపతిక్ ఇంట్రాక్రానియన్ హైపర్టెన్షన్ అంటారు. దీన్నే సూడో ట్యూమర్ సెరిబ్రై అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా యువతుల్లో, ముఖ్యంగా ఊబకాయం ఉన్న మహిళల్లో కనిపిస్తుంది. మెదడు చుట్టూ ఉండే ద్రవం ఒత్తిడి పెరిగినప్పుడు ఆ ఒత్తిడి నేరుగా కంటి వెనుక ఉన్న ఆప్టిక్ నరాన్ని గట్టిగా నొక్కివేస్తుంది. నరాన్ని నొక్కివేస్తే కంటికి సిగ్నల్స్ ఆగిపోతాయా? సిగ్నల్స్ కంటే ముందు ఆ నరాల లోపల సహజంగా జరగాల్సిన యాక్సోప్లాస్మిక్ ప్రవాహం, అంటే ఆ నరాలకు అందాల్సిన పోషకాల ప్రవాహం ఆగిపోతోంది. ఆ ప్రవాహం ఆగిపోవడంతో ఆ ద్రవాలన్నీ కంటి వెనక ఆప్టిక్ డిస్క్ వద్ద పేరుకుపోయి పెద్ద వాపు వస్తుంది. దీన్నే పాపిల్లెడెమా అంటారు. ఇది 2 కళ్ళలోనూ కనిపిస్తుంది. మరి ఈ వాపు ఉన్నప్పుడు పేషెంట్స్కి ఎలాంటి లక్షణాలుంటాయి? ముఖ్యంగా వీరు వల్సల్వా మానువర్ చేసినప్పుడు, అంటే బరువులెత్తినప్పుడు లేదా గట్టిగా దగ్గినప్పుడు ఛాతీలో ఒత్తిడి పెరిగి అది మెదడుకు చేరి భయంకరమైన తలనొప్పి వస్తుంది. అంతేకాదు, తాత్కాలికంగా చూపు కూడా మస్కబారుతుంది. అర్థమైంది. ద్రవాల ఒత్తిడి కంటి నరాన్ని బయటనుంచి ఎలా నొక్కివేస్తోందో చూశాం. కానిప్పుడు కంటికి రక్తాన్ని సరఫరా చేసే నాళాల లోపల వద్దాం. ఈ రక్తనాళాల్లో ఒత్తిడి లేదా చక్కెర స్థాయిలు పెరిగితే పరిస్థితి ఏమిటి? డయాబెటీస్ మరియు హైపర్టెన్షన్ కంటిని ఎలా ఛిద్రం చేస్తాయి? ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. మధుమేహం లేదా డయాబెటీస్ కంటికి చేసే నష్టం అత్యంత క్లిష్టమైనది. రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలంగా ఎక్కువగా ఉన్నప్పుడు రెటీనాలోని సూక్ష్మ రక్తనాళాల గోడలు దెబ్బతిని మెల్లిగా మూసుకుపోతాయి. దానివల్ల కంటి కణాలకు రక్తం, ఆక్సిజన్ అందదు. దీన్నే ఇస్కీమియా అంటారు. ఆక్సిజన్ అందకపోతే కణాలు చనిపోతాయి కదా, అప్పుడేమవుతుంది? ఆక్సిజన్ లేక ఉక్కిరిబిక్కిరవుతున్న కణాలు తమను తాము కాపాడుకోవాలనే ఉద్దేశంతో VEGF అంటే వాస్క్యులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అనే ఒక రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇదొక ఎమర్జెన్సీ అలారం లాంటిది. ఓ, VEGF అలారం మోగుతుందన్నమాట. అప్పుడు కొత్త రక్తనాళాలు వస్తాయా? అవును, ఈ అలారం విన్న వెంటనే కంటిలో కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయి. కానీ ఇక్కడే విచారకరమైన విషయం ఏంటంటే, ఈ కొత్త రక్తనాళాలు చాలా బలహీనంగా, లోపభూయిష్టంగా ఉంటాయి. అవి సులభంగా పగిలిపోయి రెటీనాలో రక్తస్రావం జరుగుతుంది, లేదా రెటీనాని గట్టిగా పట్టి లాగి అది ఊడిపోయేలా చేస్తాయి. దీన్నే మనం ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. మై గాడ్, ఇదంతా షుగర్ వల్ల జరుగుతుంది. మరి బీపీ లేదా హైపర్టెన్షన్ వల్ల ఏం జరుగుతుంది? హైపర్టెన్షన్ విషయానికొస్తే రక్తపోటు విపరీతంగా పెరిగినప్పుడు ఆ ఒత్తిడికి కంటిలోని రక్తనాళాలు పగిలిపోయి చుక్కలు లేదా మంట ఆకారంలో, అంటే డాట్ ఆర్ ఫ్లేమ్ షేప్డ్గా రక్తస్రావం జరుగుతోంది. ఇది నేరుగా రెటీనాని డ్యామేజ్ చేస్తుంది. డయాబెటిస్ పెద్దవారిలో EVVGF రసాయనాన్ని పెంచి కంటిని పాడు చేస్తుందని తెలుసుకున్నాం. కానీ నెలలు నిండకుండా పుట్టిన పసిపిల్లల్లో, శిశువుల్లో కూడా ఆక్సిజన్ థెరపీ వల్ల కంటి చూపు పోయే ప్రమాదముందని మన మూలాలు చెబుతున్నాయి. ఇదెలా సాధ్యం? పుట్టగానే పిల్లల్లో ఆక్సిజన్ పెరగడం తగ్గడం కంటికి ఎలా నష్టం చేస్తుంది? ఇది నిజంగా చాలా సున్నితమైన మెకానిజం అండి. ఏమంటే, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందవు కదా. కాబట్టి వారికి బయట నుంచి కృత్రిమంగా ఆక్సిజన్ థెరపీ ఇస్తారు డాక్టర్లు. అప్పుడు రక్తంలో ఆక్సిజన్ స్థాయి
అమాంతం పెరిగేసరికి కంటిలోని రెటీనా నాకు కావలసినంత ఆక్సిజన్ ఉంది, ఇక కొత్త రక్తనాళాలు అవసరం లేదు అని భావించి ఆ వీఈజీఎఫ్ ఉత్పత్తిని పూర్తిగా ఆపేస్తుంది. అంటే కన్ను కన్ఫ్యూజ్ అయ్యి నాళాల గ్రోత్ని ఆపేస్తుందన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది? కొన్ని వారాల తర్వాత ఆ శిశువు సాధారణ వాతావరణంలోకి వస్తాడు గదా, అప్పుడు కన్ను ఎదుగుతున్నప్పుడు దానికి రక్తం, ఆక్సిజన్ అవసరం విపరీతంగా పెరుగుతుంది. కాని ముందే ఆగిపోయిన రక్తనాళాల నిర్మాణం వల్ల కంటికి ఆక్సిజన్ అందక హైపోక్సియా ఏర్పడుతుంది. అప్పుడు కన్ను భయపడి ఒక్కసారిగా భారీ స్థాయిలో వీఈజీఎఫ్ని మళ్లీ విడుదల చేస్తుంది. ఓ, ఒకసారిగా ఆ రసాయనం పెరగడం వల్ల ఏమవుతుంది? ఈ ఆకస్మిక పెరుగుదల వల్ల రెటీనా అంతటా అసాధారణమైన రక్తనాళాలు ఏర్పడి ఆ రెటీనా చిరిగిపోయి అంధత్వం వస్తుంది. దీన్నే రెటినోపతి ఆఫ్ ప్రెమెచ్యూరిటీ అంటారు. అంటే ఆ, ముందు ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చి పెరుగుదలను ఆపేయడం, ఆ తర్వాత ఆక్సిజన్ చాలక కన్ను కంగారులో బలహీనమైన నాళాలను పుట్టించడం. ఈ మెకానిజం మొత్తం ఆ వీఈజీఎఫ్ రసాయనం చుట్టే తిరుగుతుందన్నమాట. ఇదే సూత్రాన్ని వయస్సు పైబడిన వారిలో వచ్చే మ్యాక్యులర్ డీజెనరేషన్కి కూడా అన్వయించవచ్చా? అవును, ఖచ్చితంగా అన్వయించవచ్చు. విస్తృతమైన కోణంలో ఆలోచిస్తే వృద్ధుల్లో వచ్చే వెట్ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజెనరేషన్కి కూడా ఈ వీఈజీఎఫ్ అసాధారణ పెరుగుదలే కారణం. వయసు పైబడే కద్దీ రెటీనా వెనుక పేరుకుపోయే వ్యర్థాల వల్ల అక్కడి కణాలకు రక్తం సరిగ్గా అందదు. అప్పుడు మళ్లీ అదే వీఈజీఎఫ్ విడుదలై ఆ రెటీనా కింద కొత్త లీకయ్యే రక్తనాళాలను పుట్టిస్తుంది. ఆ కొత్త రక్తనాళాలు లీక్ అవ్వడం వల్ల చూపు ఎలా దెబ్బతింటుంది? అవి రెటీనా కింద రక్తాన్ని నింపి ఒక గ్రేయిష్ గ్రీన్ రంగు మెంబ్రేన్ని ఏర్పరుస్తాయి. దీనివల్ల రోగికి ఎదురుగా ఉన్నది చూడటానికి ప్రయత్నిస్తే మధ్యలో ఒక పెద్ద నల్లటి మచ్చలా కనిపిస్తుంది. చుట్టుపక్కల కనిపిస్తుంది గాని మధ్యలో కనిపించదు. దీన్నే సెంట్రల్ స్కోటోమా అంటారు. దీన్ని అలికట్టడానికి వైద్యులు నేరుగా కంటిలోకి రానిబెజుమాబ్ లాంటి యాంటీ వీఈజీఎఫ్ మందులను ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు. ఆ మందులు వెళ్లి ఆ అలారం సిగ్నల్ని వెంటనే ఆపేస్తాయి. ఈ రక్తనాళాల మెకానిజం చాలా సంక్లిష్టంగానే ఉంది. అయితే కంటికి వెళ్లే ప్రధాన రక్తనాళం పంపులాగా కాకుండా పైప్లాగా పూర్తిగా బ్లాక్ అయితే ఏమవుతుంది? సెంట్రల్ రెటినల్ ఆర్టరీ ఒక్లూజన్ జరిగినప్పుడు కంటి చూపు హఠాత్తుగా ఎలాంటి నొప్పి లేకుండా పూర్తిగా పోతుందని తెలుస్తోంది. మరి డాక్టర్లు కంటి లోపల చూసినప్పుడు కనిపించే ఆ చెరీ రెడ్ మ్యాక్యులా వెనక ఉన్న కారణమేమిటి? కంటికి రక్తాన్ని తీసుకువచ్చే ప్రధాన ధమని బ్లాక్ అయినప్పుడు రెటీనా మొత్తం ఆక్సిజన్ లేక చనిపోయి తెల్లగా పాలిపోతుంది. అయితే కంటి మధ్యలో ఉండే మ్యాక్యులా అనే చిన్న భాగానికి మాత్రం మరొక కింది పొర నుంచి, అంటే కొరాయిడ్ అనే పొర నుంచి రక్తం అందుతూనే ఉంటుంది. ఓ, అంటే చుట్టూ ఉన్న రెటీనా అంతా తెల్లగా పాలిపోయి ఉన్నప్పుడు ఈ మ్యాక్యులాకి మాత్రం రక్తం అందుతుండటం వల్ల అది ఆ తెల్లటి బ్యాక్గ్రౌండ్లో ఒక ఎర్రటి చెర్రీ పండులాగా కనిపిస్తుందన్నమాట. ఖచ్చితంగా అది ఆక్సిజన్ లేమికి కన్నిస్తున్న అత్యవసర సంకేతమన్నమాట. సరే, రక్త సరఫరా బ్లాక్ అవ్వడం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కంటికి కరెంటు సరఫరా చేసే వైరింగ్ అంటే నరాల వ్యవస్థ దగ్గరకొద్దాం. కంటిపాపలు కాంతికి అనుగుణంగా స్పందించే ఆటోమేటిక్ డోర్ల లాంటివి అని అందరికీ తెలుసు. వెలుతురు వస్తే మూసుకుంటాయి, చీకట్లో తెరుచుకుంటాయి కదా. కానీ ఈ ఆటోమేటిక్ డోర్లు పాడైపోయి రెండు పాపలు వేరువేరు సైజుల్లో ఉంటే లోపలేం జరుగుతున్నట్లు? దీన్ని అనిసోకోరియా అంటారని మూలాల్లో ఉంది. అవునండి, కంటిపాపల కదలికలను రెండు నరాల వ్యవస్థలు ఒకదానికొకటి వ్యతిరేకంగా లాగుతూ కంట్రోల్ చేస్తాయి. ఒకటి పారాసింపథెటిక్ వ్యవస్థ. దీని పని కాంతి పడినప్పుడు పాపను చిన్నదిగా చేయడం. రెండవది సింపథెటిక్ వ్యవస్థ. దీని పని చీకట్లో పాపను పెద్దదిగా చేయడం. అంటే ఒక డాక్టర్ పేషెంట్ని వెలుతురులోకి తీసుకెళ్తే రెండు పాపలు చిన్నవవ్వాలి కదా? అవును, కాని ఒక పాప చిన్నదిగా మారకుండా పెద్దదిగానే ఉండిపోయిందంటే ఆ పాపను చిన్నది చేయాల్సిన పారాసింపథెటిక్ నరం పనిచేయడం లేదని అర్థం. అదే ఒకవేళ చీకటి గదిలోకి వెళ్ళినప్పుడు ఒక కంటిపాప పెద్దదిగా మారకుండా చిన్నగానే ఉండిపోతే అప్పుడు దాన్ని వ్యాకోచించాల్సిన సింపథెటిక్ నరం దెబ్బతిన్నట్లు లెక్క. ఈ సింపథెటిక్ నరం దెబ్బతినడాన్నే హార్నర్ సిండ్రోమ్ అంటారు. ఈ నరాలెక్కడ్నించొస్తాయి? అంటే మెదడు నుంచేనా? అవును, ఈ నరాలు మెదడు నుంచి మెడమీదుగా ప్రయాణించి కంటికి వస్తాయి. కాబట్టి పాపల సైజులో తేడా వస్తే మెడలో లేదా మెదడులో ఏదో కణితి లేదా దెబ్బ ఉందేమో అని వైద్యులు ముందుగా అనుమానిస్తారు. ఇక క్రేనియల్ నర్వ్ 3 దెబ్బతింటే కన్ను కిందకు మరియు బయటకు తిరిగిపోవడం,
కనురెప్ప పడిపోవడం లాంటివి జరుగుతాయి. మెదడులోని నరాల వైరింగ్ ఎక్కడ తెగితే ఎలాంటి సమస్య వస్తుందో వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడే మన అధ్యయనంలో ఇంటర్న్యూక్లియర్ ఆప్థాల్మోప్లెజియా అంటే INO అనే ఒక సంక్లిష్టమైన పదం తారసపడింది. అసలు ఈ పదం వెనుక ఉన్న నరాల సమన్వయమేమిటి? ఒక కన్ను లోపలికి తిరగలేకపోవడం, మరొక కన్ను వణకడం, దీని వెనుక ఉన్న మెకానిజం గురించి వివరిస్తారా? మన రెండు కళ్ళు ఏకకాలంలో ఒకే దిశలో కదలడం మనం చాలా సాధారణంగా భావిస్తాం గదా. కాని మెదడుకు అదొక క్లిష్టమైన మ్యాథ్స్ లాంటిది. రెండు కళ్ల కదలికలను సమన్వయం చేయడానికి మెదడు లోపల ఒక కేబుల్ లాంటి నిర్మాణముంటుంది. దాన్ని MLF అంటారు. ఇదొక సింక్రనైజేషన్ వైర్ లాంటిది. ఉదాహరణకు, మీరు ఎడమవైపు చూడాలనుకుంటే ఎడమ కన్ను బయటకు తిరగాలి, కుడి కన్ను లోపలికి తిరగాలి. ఈ రెండూ ఒకేసారి జరగాలని మెదడు MLF ద్వారా సిగ్నల్ పంపుతుంది. ఒకవేళ ఆ MLF వైర్ దెబ్బతింటే ఏమవుతుందప్పుడు? ఆ వైర్ దెబ్బతింటే ఎడమ కన్ను బయటకు తిరుగుతుంది, కానీ ఆ కుడి కంటికి సిగ్నల్ అందక అది లోపలికి తిరగలేక అక్కడే ఆగిపోతుంది. అదే సమయంలో ఎడమ కన్ను నా భాగస్వామి ఎందుకు రాలేదు అన్నట్లుగా అటూ ఇటూ వేగంగా కదులుతుంది. దాన్నే నిస్టాగ్మస్ అంటారు. అంటే ఒక కన్ను ఆగిపోతుంది, ఇంకో కన్ను వెతుకుతున్నట్లు వణుకుతోందనమాట. మరి వీళ్ళు దగ్గరి వస్తువులను చూడగలరా? అదే ఇందులో అత్యంత విచిత్రమైన విషయం. ఈ రోగులు ముక్కు దగ్గరున్న వస్తువును చూడ్టానికే రెండు కళ్ళను సులభంగా లోపలికి తిప్పగలరు. ఎందుకంటే దగ్గరి వస్తువులను చూసేటప్పుడు వచ్చే సిగ్నల్స్ ఆ దెబ్బతిన్నే MLF వైర్ గుండా వెళ్లవు, అవి వేరే మార్గంలో వస్తాయి. ఇది మన నాడీ వ్యవస్థ ఎంత పక్కాగా రూపొందించబడిందో తెలియజేస్తుంది. నిజంగా అత్యద్భుతం. ఒక వైర్ తెగినా ఇంకో రూట్లో మెదడు సిగ్నల్స్ పంపుతోందనమాట. ఇదే తరహాలో మెదడులోని మేయర్స్ లూప్ అనే నరాల వలయం దెబ్బతింటే ఎదురుగా ఉన్న దృశ్యంలో పై భాగంలో సగం కనిపించదు అని మూలాల్లో చదివాను. కంటి చూపు మెదడు లోపల ఇంత లోతుగా వైరింగ్ చేయబడి ఉందన్నమాట. సరే, అంతర్గత నరాల వ్యవస్థ సంగతి పక్కన పెడితే బయట నుండి మనం శరీరంలోకి పంపే సాధారణ మందులు కంటిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కూడా విశ్లేషించాలి కదా. మనం జలుబు చేసినప్పుడు వేసుకునే అలర్జీ మందులు కంటి చూపుని ఎందుకు మసకబారుస్తాయి? దీని వెనుకున్న కెమికల్ రియాక్షన్ ఏంటి? మనం సాధారణంగా వాడే ఫస్ట్ జనరేషన్ యాంటీహిస్టమైన్స్ అనగా డైఫెన్హైడ్రమైన్ లాంటి మందులు ఎలర్జీని తగ్గిస్తాయి నిజమే, కానీ వాటికొక సైడ్ ఎఫెక్ట్ ఉంది. అవి శరీరంలోని ఎసిటైల్ కోలిన్ అనే రసాయనాన్ని బ్లాక్ చేస్తాయి. దీన్నే యాంటీకోలినర్జిక్ ఎఫెక్ట్ అంటారు. కంటి లోపల కటకాన్ని కంట్రోల్ చేసే సిలియరీ కండరాలు ఈ ఎసిటైల్ కోలిన్తోనే పనిచేస్తాయి. ఆ రసాయనం బ్లాక్ అవ్వగానే ఆ కండరాలు పనిచేయడం ఆపేస్తాయా? అవును, ఆ కండరాలు తాత్కాలికంగా పక్షవాతానికి గురవుతాయి. కండరాలు పనిచేయకపోవడం వల్ల లెన్స్ తన ఆకారాన్ని మార్చుకోలేదు. ఫలితంగా దగ్గర వస్తువులపై దృష్టి సారించడం కష్టమై చూపు మసకలారుతుంది. మందుల ప్రభావం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి PDE5 ఇన్హిబిటర్స్ అంటే సిల్డనాఫిల్ లాంటి మందుల గురించి కూడా తప్పకుండా చెప్పాలి. ఆ మందుల వల్ల కంటికేం జరుగుతుంది? ఈ మందు శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి ఒక నిర్దిష్ట ఎంజైమ్ని బ్లాక్ చేస్తుంది. కానీ కంటి రెటీనాలో ఉండే మరొక ఎంజైమ్ PDE6 దీనికి చాలా దగ్గరి పోలికలతో ఉంటుంది. ఈ మందు పొరపాటున కంటిలోని ఎంజైమ్ని కూడా బ్లాక్ చేస్తుంది. దానివల్ల రోగులకు ప్రపంచమంతా తాత్కాలికంగా ఒక నీలం రంగు అద్దంగుండా చూస్తున్నట్లు, అంటే సయనోప్సియా కనిపిస్తుంది. అరుదుగా ఇది శాశ్వత అంధత్వానికి కూడా దారితీయవచ్చు. మనం ఒక జబ్బు కోసం వేసుకునే మందులు కంటిలోని సూక్ష్మ ఎంజైమ్లను ఎలా తికమక పెడతాయో వింటుంటే నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలనిపిస్తోంది. సరే, మందుల వల్ల వచ్చే రసాయన మార్పులు చూశాం. ఇప్పుడు బయటినుంచి దాడి చేసే సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్లు కంటిని ఎలా నాశనం చేస్తాయో తెలుసుకోవాలి. వైరస్లు, ఫంగస్లు కంటిని ఎలా లక్ష్యంగా చేసుకుంటాయి? ఇన్ఫెక్షన్ల విషయానికొస్తే ఇదొక యుద్ధరంగం లాంటిదండి. ఉదాహరణకు, వయస్సు పైబడిన వారిలో చికెన్ పాక్స్కి కారణమయ్యే వరిసెల్లా జోస్టర్ వైరస్ దశాబ్దాల పాటు నరాల్లో నిద్రపోతూ ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు అది నిద్రలేచి నేరుగా ట్రైజెమినల్ నరం ద్వారా ప్రయాణించి కంటి కార్నియాపైకి చేరుతుంది. అక్కడ అది భయంకరమైన అల్సర్లను, తీవ్రమైన నొప్పిని కడగజేస్తుంది. నరాల్లో నిద్రపోయి కంటిపై దాడి చేస్తుందన్నమాట. మరి ఫంగస్ ఇన్ఫెక్షన్లెలా వస్తాయి? ఆస్పత్రుల్లో తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారిలో, ముఖ్యంగా సిరల్లోకి క్యాథెటర్స్ వేసున్నప్పుడు క్యాండిడా అనే ఫంగస్ రక్తంలో కలిసిపోతుంది. ఆ ఫంగస్ రక్త ప్రవాహం ద్వారా నేరుగా కంటిలోకి చేరి ఎండోప్థాల్మిటిస్ని కలిగిస్తుంది. కంటి ద్రవాల్లో ఈ ఫంగస్ పెరగడం వల్ల
రోగికి కంటి ముందు దూది పింజల్లాంటి నల్లటి చుక్కలు కదులుతున్నట్లు కనిపిస్తాయి. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రమాదకరమైన వైరస్లున్నాయా? ఎయిడ్స్ రోగుల్లో వచ్చే వైరస్ గురించి మన మూలాల్లో ఉంది కదా? అవును, అది అత్యంత ప్రమాదకరమైనది. సైటోమెగాలో వైరస్ లేదా సిఎంవి. ముఖ్యంగా ఎయిడ్స్ రోగుల్లో వారి తెల్ల రక్త కణాల సంఖ్య అంటే CD4 కౌంట్ 50 కంటే కిందకు పడిపోయినప్పుడు ఈ వైరస్ ఏ అడ్డంకి లేకుండా రెటీనాపై దాడి చేస్తుంది. రెటీనా అంతటా రక్తస్రావం జరిగి పసుపు, తెలుపు రంగులో దూదిలాంటి మచ్చలేర్పడతాయి. వైద్యులు దీన్ని చూసి పిజ్జాపై రెటినోపతి అని కూడా అంటారు. వెంటనే యాంటీవైరల్ మందులు వాడకపోతే శాశ్వతంగా అంధులవుతారు. పుట్టుకతో వచ్చే పసిపిల్లల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ వస్తే కంటి లోపలి పొరలు నాశనమవుతాయి. ఇన్ఫెక్షన్లు ఎలా దాడి చేస్తాయో చూశాము. చివరగా మన అధ్యయనంలో ఉన్న జన్యుపరమైన వ్యాధుల గురించి ప్రస్తావిద్దాం. మన జీన్స్లోనే కంటి జబ్బులు దాగి ఉంటే ఆ మెకానిజం ఎలా బయటపడుతుంది? జన్యుపరమైన వ్యాధుల్లో 3 ముఖ్యమైనవున్నాయండి. మొదటిది రెటినైటిస్ పిగ్మెంటోసా. రెటీనాలో చీకటిని చూసే రాడ్స్, రంగులను చూసే కోన్స్ అనే కణాలుంటాయి. ఈ వ్యాధిలో జన్యులోపం వల్ల ముందుగా రాడ్ కణాలు చనిపోవటం ప్రారంభిస్తాయి. చీకట్లో చూడ్టానికి ఇవే ఆధారం కాబట్టి ఈ రోగులకు చిన్న వయసులోనే రేచీకటి మొదలవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా పగటిచూపు కూడా పోతుంది. డాక్టర్ పరీక్షించినప్పుడు రెటీనాపై ఎముకల ఆకృతిలో అంటే బోన్ స్పిక్యూల్ ప్యాటర్న్లో నల్లటి వర్ణద్రవ్యం కనిపిస్తుంది. ఓ, చిన్న వయసులోనే రేచీకటి వస్తుందన్నమాట. మరి రెండవ వ్యాధి ఏమిటి? రెండవది ఫెమిలియల్ రెటినోబ్లాస్టోమా. ఇది చిన్న పిల్లల్లో వచ్చే ఒక భయంకరమైన కంటి క్యాన్సర్. ఇది రావటానికి కణాలను కంట్రోల్ చేసే RB అనే 2 జన్యువులలో కూడా లోపం జరగాలి. దీన్నే 2-hit హైపోథీసిస్ అంటారు. ఆశ్చర్యమేంటంటే ఈ క్యాన్సర్ నుంచి పిల్లలను కాపాడినా వారికి భవిష్యత్తులో ఎముకల క్యాన్సర్ అంటే ఆస్టియోసార్కోమా వచ్చే ప్రమాదం జన్యుపరంగా అలాగే ఉంటుంది. ఆ 2 వ్యాధులు కంటికే పరిమితం లేదా కంటి నుంచి ప్రారంభమవుతాయి. కాని విల్సన్ డిసీజ్ అనేది కాలేయం మరియు మెదడుకు సంబంధించిన వ్యాధి కదా. ఒక అవయవంలో రాగి పేరుకుపోయే వ్యాధికి మన కంటికి ఉన్న లింకేమిటి? మీరు కరెక్ట్గా అడిగారు. విల్సన్ డిసీజ్ అనేది కాలేయంలో రాగి అంటే కాపర్ పేరుకుపోయి అక్కడ్నుంచి రక్తంలో కలిసిపోయి మెదడును దెబ్బతీసే ఒక జన్యుపరమైన వ్యాధి. దీనివల్ల నడకలో వణుకు, మానసిక సమస్యలు వస్తాయి. కాని ఆశ్చర్యకరంగా శరీరంలో రాగి పేరుకుపోతోందని పసిగట్టే మొదటి లక్షణం కంటిలోనే కనిపిస్తుందండి. కంటిలో రాగి కనిపిస్తుందా? ఎలా? రోగి కంటి కార్నియా చుట్టూ ఆ రాగి అణువులు పేరుకుపోయి ఒక రింగ్లా ఏర్పడతాయి. దీన్నే కైసర్ ఫ్లెషర్ రింగ్ అంటారు. ఇది ఒక గోధుమ లేదా ఆకుపచ్చ రంగు రింగులాగా కంటిపాప చుట్టూ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కాలేయం మెదడు వ్యాధిని ఒక వైద్యుడు కేవలం చిన్న టార్చ్ లైట్ వేసి కంటి ద్వారా పసిగట్టవచ్చన్నమాట. అదృష్టం కదా. ఎంతటి అద్భుతమైన ప్రయాణమిది! ఈనాటి లోతైన విశ్లేషణలో కంటిలోని ప్రతి సూక్ష్మమైన భాగాన్ని, దానికి సంబంధించిన ప్రతి మెకానిజంని మనం పరిశీలించాం. కంటిపై మన సొంత ఇమ్యూన్ సిస్టమ్ చేసే దాడుల నుంచి ప్రెస్బయోపియాలో కటకాలు ఎలా గట్టిపడతాయో తెలుసుకున్నాం. గ్లోకోమా ఎలా పైపులను బ్లాక్ చేస్తుందో, డయాబెటీస్, హైపర్టెన్షన్ రక్తనాళాలను ఎలా బలహీనపరుస్తాయో, మెదడులోని నరాల వైరింగ్ ఎక్కడ తెగితే కళ్ళు ఎలా వణుకుతాయో కూడా విశ్లేషించాం. అలాగే మందుల రసాయన చర్యలు, జన్యువుల్లో దాగిన రహస్యాలను వదలకుండా కవర్ చేశాం కదా. అవునండి. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఒక విషయం స్పష్టమవుతుంది. కన్ను అనేది కేవలం చూడ్డానికి ఉపయోగపడే అవయవం మాత్రమే కాదు. మన శరీరం మొత్తాన్ని ప్రతిబింబించే ఒక పారదర్శకమైన అద్దం అని అర్థమవుతుంది. ఖచ్చితంగా. ఈ సంక్లిష్టమైన విశ్లేషణను ఒక లోతైన ఆలోచనతో ముగిద్దాం. మన శరీరంలో రక్తనాళాలను మరియు కేంద్ర నాడీ వ్యవస్థను నేరుగా ఎటువంటి కోత లేకుండా, కత్తి పడకుండా బయట నుండి స్పష్టంగా చూడగలిగే ఏకైక అవయవం కన్ను మాత్రమే. ఒక వైద్యుడు కంటి లోపలికి టార్చ్ వేసి చూసినప్పుడు వారు కేవలం చూపును మాత్రమే పరీక్షించడం లేదు. మెదడులో ఎంత ఒత్తిడి ఉందో, గుండె మరియు రక్తనాళాల పరిస్థితి ఎలా ఉందో, మధుమేహం రక్తనాళాలను ఎలా మారుస్తోందో,
లేదా జన్యుముల్లో విల్సన్ డిసీజ్ లాంటివేమైనా దాగి ఉన్నాయా అని ఒక వ్యక్తి పూర్తి ఆరోగ్య స్థితిని ఒక పారదర్శకమైన తెరపై చదువుతున్నారు. కన్ను అనేది కేవలం మనం లోకాన్ని చూసే కిటికీ మాత్రమే కాదు, మన లోపలి ఆరోగ్యాన్ని ఈ లోకానికి చూపే ఒక అద్భుతమైన కిటికీ కూడా. బహుశా ఈసారి అద్దంలో కళ్లను చూసుకున్నప్పుడు అందులో దాగిన ఈ అపారమైన విశ్వం, ఈ సూక్ష్మమైన మెకానిజమ్స్ అన్ని గుర్తుకొస్తాయేమో ఆలోచించండి.